జియో46 బాధితులను కాపాడాను, ఈసారి మిమ్మల్ని గ్రాడ్యుయేట్లను కూడా కాపాడతా అని ఇక దొంగ మాటలు చెప్పి నా దాన బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు వంచినంత డబ్బులు కూడా లేదు, నేను పేదోడిని, నాకు 2 గుంటలు మాత్రమే ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో మొత్తానికి నేను గవర్నమెంట్కి రాసిచ్చా అని చెప్పిండు ఈ ఛోటా నయీం. అయితే మరి ఛోటా నయీంకి డబ్బులు లేనిది, మరి ఆ 40 లక్షలు యాడ్ నుంచి వచ్చినాయి, ఆ 40 లక్షలు యాడ్ నుంచి వచ్చినాయి. అన్నీ దొంగ రాజకీయాలు, రాజకీయాలే దొంగ రాజకీయాలు, తీర్మానం మల్లనది అతిక్రమించిన దొంగ రాజకీయాలు. ఇక మల్లనది ఎట్లుంటుందంటే రాక రాక ఒక్కసారి అధికారంలో దూరాలని గత 10 సంవత్సరాల నుంచి ఆకలితోటి ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తున్న ఒక కామాంధుడు లెక్క ఆయన అధికారంలోకి రావడం జరిగింది. మరి ఏ విధంగా వచ్చిండే అంటే కాసుల వర్షాన్ని కురిపించి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈయన మర్మలన సంసారి మాటలు దేనికి, ఈ సంసారి మాటలు దేనికి? ఈ మల్లన్న గురించి ఏందో అర్థమైంది కదా, డబ్బుల పంచే ఓట్లు వేయించుకున్నాడు. అరే డబ్బులు పంచుడు దేశంలో కామన్ అది, కానీ ఈయన